హాయ్ అండి. ఎగ్ కర్రీని మంచి గ్రేవీతో తినాలి అనిపించేటప్పుడు తక్కువ టైంలోనే చేసుకోగలిగే ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఈ కర్రీలో గ్రేవీ కోసం ముందుగా ప్యాన్లో ఆయిల్ని యాడ్ చేసుకొని ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక ఆనియన్స్, టమాటోని ఇలా చూపిస్తున్న విధంగా కట్ చేసి యాడ్ చేసుకున్నాక 5 నుంచి 10 జీడిపప్పులను కూడా యాడ్ చేసి మొత్తం అంతా ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకోవాలి. టమాటో ఆనియన్స్లో ఉండే పచ్చివాసన అంతా పోయేంత వరకు బాగా ఫ్రై చేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇవి చల్లారాక ఒక మిక్సీ జార్లో యాడ్ చేసుకొని మెత్తగా మిక్సీ పట్టి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో మరి కొంచెం ఆయిల్ని యాడ్ చేసుకొని ముందుగా ఉడికించే ఎగ్స్ని ఇందులో యాడ్ చేసుకొని వీటిని ఫ్రై చేసుకోవడం కోసం ఇందులో కొంచెం సాల్ట్, పసుపు, కారాన్ని యాడ్ చేసి ఇలా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసి ప్లేట్లో తీసేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే మనం బిర్యానీ స్పైసెస్ని అలాగే కొంచెం జీలకర్రని యాడ్ చేసి ఇవి కొంచెం ఫ్రై అయ్యాక చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని యాడ్ చేసి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా గోల్డెన్ కలర్ వచ్చాక ఇందులో కారాన్ని యాడ్ చేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్నాక ముందుగా మిక్సీ పట్టుకున్న టమాటో ప్యూరీని యాడ్ చేసి అందులో కొంచెం సాల్ట్, పసుపు, ధనియా పౌడర్, గరం మసాలాని యాడ్ చేసి ఒక 2 నిమిషాలు కలుపుకున్నాక కట్ చేసి పెట్టుకున్న గ్రీన్ చిల్లీని యాడ్ చేసుకొని ఇంకోసారి కలుపుకొని వాటర్ యాడ్ చేసుకొని మూత పెట్టి ఒక 2 నిమిషాలు బాగా మగ్గనివ్వాలి. మూతను తీసి కలుపుకున్నాక గ్రేవీ అనేది ఇలా థిక్ కన్సిస్టెన్సీలోకి వచ్చేటప్పుడు ఇందులో మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ని యాడ్ చేసి కాసేపు ఉడకనించాక పైన కసూరి మేతిని యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ కర్రీ అనేది రెడీ అయిపోతుంది. ఇలా సింపుల్గా ఈ ప్రాసెస్లో కానీ మీరు ట్రై చేశారంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.